దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించినప్పుడు, God blesses you when you're healthy. నీకు ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పుడు. Some people boast that, see how God has blessed me with so much money and all that. కొంతమంది ఈ విధంగా అతిశయిస్తుంటారు, చూడండి దేవుడు నాకు ఎంత డబ్బులు ఇచ్చాడు అని. There are many Muslims and Hindus who also God has blessed financially. అనేక మంది ముస్లింలను హిందువులను కూడా దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించాడు. Our Muslim rich friend will say, Allah has blessed me. ముస్లింలో ధనవంతుడు ఈ విధంగా చెప్తాడు, అల్లా నన్ను ఆశీర్వదించాడని. And our Hindu rich friend will say, Lakshmi has blessed me. హైందవులో ఉన్న ధనవంతుడు లక్ష్మీదేవి నన్ను ఆశీర్వదించిందని చెప్తాడు. And the Christian rich person says, Jesus has blessed me. క్రైస్తవులో ఉన్న ధనవంతుడు యేసు ప్రభు నన్ను ఆశీర్వదించాడని చెప్తాడు. So who is the real God then? ఇంతకీ నిజమైన దేవుడు ఎవరు అక్కడ? Is it Allah or is it Lakshmi or is it Jesus? అల్లానా, లక్ష్మీదేవా, యేసు ప్రభువా? So let us see how much they were blessed. కాబట్టి వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారో చూద్దాం. In Saudi Arabia and all, the Muslims are some of the richest people in the world. సౌదీ అరేబియాలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్న ముస్లింలు ఈ లోకంలో ఉన్న అందరికంటే కూడా ఎంతో ధనవంతులు. In India, the Hindu businessmen are richer than any Christian. భారతదేశంలో ఉన్న హైందవ వ్యాపారం చేసేవాళ్ళు క్రైస్తవులు అందరికంటే కూడా ఎంతో ధనవంతులు. If you go by money, ఆ డబ్బును బట్టి మనం చూసినట్లయితే, then you have to say Allah and Lakshmi are much better than Jesus Christ. అప్పుడు మనం చెప్పొచ్చు యేసు ప్రభు కంటే అల్లానో లేకపోతే లక్ష్మీదేవో బాగున్నారని. You see how foolish it is to say that God, Jesus blessed you with money. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రభు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించాడని చెప్పడం ఎంత బుద్ధిహీనతో. You cannot compete with Lakshmi and Allah then. అప్పుడు అలా అయితే నువ్వు అల్లాతోనో లక్ష్మీదేవితోనో నువ్వు పోటీ పడలేవు. Don't say that. ఆ విధంగా చెప్పొద్దు. But I see Christians say that. కానీ క్రైస్తవులు ఆ విధంగా చెప్పడం నేను చూశాను. Then some people say, see, I'm healthy. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. Be careful, within next week you may get sick. జాగ్రత్తగా ఉండు, వచ్చే వారం నువ్వు జబ్బు పడతావు. Don't boast even about your health. నీ ఆరోగ్యం గురించి కూడా అతిశయపడొద్దు. It is God's goodness. అది దేవుని యొక్క మంచితనం. And God is good to everybody. దేవుడు అందరి ఎడల మంచితనాన్ని చూపిస్తాడు. Supposing there is a God-fearing farmer here and an evil, wicked farmer in the next compound. ఉదాహరణకి ఒక చోటనేమో దేవునికి ఎందు భయభక్తులు కలిగి ఉన్న ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, పక్కన ఎంతో దుష్టుడైన వ్యవసాయదారుడు ఉన్నాడు. Both got fields. వాళ్ళిద్దరు కూడా పొలాలు ఉన్నాయి. Tell me, on whose field will God send the rain? చెప్పండి, ఎవరి పొలం మీద దేవుడు వర్షాన్ని పంపిస్తాడు? On the wicked farmer's field or this righteous man's ఆ field? దుష్టుడైన వ్యవసాయదారుని పొలం మీద లేకపోతే ఈ మంచి వ్యక్తి పొలం మీద? What do you think? ఏమనుకుంటున్నారు? They both need rain, otherwise they can't get a good crop. వారిద్దరికి నీళ్లు వర్షం కావాలి, లేదంటే మంచి పంటలు పండవు. They need the sun also during the daytime. వాళ్ళకి సూర్యరశ్మి కూడా కావాలి పగలు. Who will God give the sun and the rain to? కాబట్టి దేవుడు ఎవరికి ఇస్తాడు ఈ సూర్యరశ్మిని వర్షాన్ని? Who? ఎవరికి? Both of them. ఇద్దరికి ఇస్తాడు. That means God doesn't care whether you're righteous or good. అంటే నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అని దేవుడు పట్టించుకోవట్లేదనే. For what? దేని గురించి? For earthly blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రమే. Remember this all your life. నీ జీవితాంతం దీన్ని గుర్తుపెట్టుకో. For earthly blessings, for money, for health, it makes no difference whether you're a terrorist or a godly man. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు డబ్బు గురించి లేకపోతే పొలాల గురించి వీటి గురించి చూసినట్లయితే నువ్వు దైవజనుడు అయినా లేకపోతే నువ్వు ఒక టెర్రరిస్ట్ అయినా ఏ తేడా లేదు. Some people say, Brother Zach, you're teaching some strange teachings. అప్పుడు కొంతమంది చెప్తారు, జాక్పూర్ణ గారు మీరేంటి వింత సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు? It's in the Bible, I'll show it to you. అది బైబిల్లోనే ఉంది, మీకు చూపిస్తాను. Matthew 5:45. మత్తయి 5:45. It says here, your Father in heaven makes the sun to rise on the evil and the good and sends rain on the righteous and the unrighteous. పరలోకమందున్న మీ తండ్రి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపింపజేస్తున్నాడు. Material blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాలు. Sun, సూర్యరశ్మి, rain, వర్షం, health, ఆరోగ్యం, money, డబ్బులు, property. ఆస్తులు. God gives to whom? దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? To evil people and good people alike. చెడ్డవారి మీదను మంచివారి మీదను ఒకే విధంగా. So if you can boast, God has blessed me with a good job. మంచి ఉద్యోగంతో దేవుడు నన్ను ఆశీర్వదించాడని నువ్వు అతిశయిస్తూ ఉన్నట్లయితే, The Hindu man and Muslim man will say his God has blessed him with a good job. ఒక హైందవుడు చెప్తాడు, ఒక ముస్లిం చెప్తాడు తమ దేవుళ్ళు వారిని ఆశీర్వదించారని. And the atheist will say, God, what rubbish. I don't believe in any God. I also got a good job. అప్పుడు వచ్చి ఒక నాస్తికుడు చెప్తాడు, అసలు దేవుళ్ళు ఏంటి, నాకు దేవుడే లేడు, చూడండి నాకు ఎంత మంచి ఉద్యోగం ఉందో అని. So who is right? కాబట్టి ఎవరు సరైన వాళ్ళు అందులో? What Jesus said. ప్రభు ఏదైతే చెప్పాడో, God is a good God. దేవుడు మంచి దేవుడు. And in material things he gives good things to everybody. భూ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి దేవుడు అందరికీ ఇస్తాడు. He gives oxygen for everybody to breathe freely.
మనం ఉచితంగా పీల్చుకోవడానికి దేవుడు అందరికీ ప్రాణవాయువు ఇస్తున్నాడు. He gives water for everybody to drink freely. అందరూ ఉచితంగా త్రాగటానికి నీళ్లు ఇస్తున్నాడు. He gives money, డబ్బులు ఇస్తున్నాడు, health ఆరోగ్యం. to the terrorists and to God-fearing people. టెర్రరిస్టులకైనా దేవుని యందు భయభక్తులు గల వారికైనా, Even children. చిన్నపిల్లలకు కూడా. It's true. నిజమే అది. Children are a gift of God. పిల్లలు దేవుడు ఇచ్చిన వరం. Let me ask you. నేను ఒక ప్రశ్న అడుగుతాను. Do terrorists have children? టెర్రరిస్టులకు పిల్లలు ఉన్నారా? What do you think? ఏమనుకుంటున్నారు మీరు? Only Christians have children? క్రైస్తవులకే పిల్లలు ఉంటారా? All these wrong ideas we have. కాబట్టి ఈ తప్పుడు ఆలోచన విధానాలను మనం కలిగి ఉన్నాం. Now I'll tell you what is the real mark of God's blessing. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదానికి నిజమైన గుర్తు ఏంటో ఇప్పుడు చెప్తాను. It's not money. అది డబ్బు కాదు. It's not health. అది ఆరోగ్యం కాదు. It's not property. ఆస్తులు కాదు. It's not even children. పిల్లలు కూడా కాదు. It's not a good job. మంచి ఉద్యోగం కాదు. It's not a house, not a car. మంచి ఇల్లు కాదు, కారు కాదు. It is that you become more like Jesus Christ. నీవు యేసు క్రీస్తు ప్రభువులే ఎంత స్వరూపంలోనికి వస్తున్నావు. That no atheist has. ఏ నాస్తికుడు క్రీస్తు స్వరూపంలో ఉండడు. Only the Holy Spirit can make you like Jesus Christ. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను క్రీస్తు వలె మారుస్తాడు. That means you become humble. అదేంటంటే నువ్వు దీనుడుగా అవుతావు. You remain humble. నీవు దీనత్వంలో జీవిస్తావు. Your thought life is pure 24 hours. నీ ఆలోచనలు రోజుకి 24 గంటలు ఎంత పవిత్రంగా ఉంటాయి. You never see any dirty thing in the computer or in a book. కంప్యూటర్లో కానీ పుస్తకంలో కానీ ఎటువంటి బూతు బొమ్మలను చూడవు. You don't get angry 24 hours a day. రోజుకి 24 గంటల్లో ఎప్పుడు కూడా నీకు కోపం రాదు. You forgive everybody. ప్రతి ఒక్కరిని నువ్వు క్షమిస్తావు. You're jealous of no one. నువ్వు ఎవరిని బట్టి అసూయపడవు. You don't look down on anyone. ఎవరిని నువ్వు తక్కువగా చూడవు. You're willing to serve the poor people. నువ్వు పేదవాళ్ళకి నువ్వు సేవ చేయడానికి ఇష్టపడతావు. You don't want to be first in the church, you're willing to be last in the church. సంఘంలో నువ్వు మొదటివాడిగా ఉండాలనుకో, చివరివాడిగా ఉండాలనుకుంటావు. Then you are blessed. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడ్డట్టు. So don't boast in the wrong things. కాబట్టి మీరు వేరే విషయాలను బట్టి అతిశయించవద్దు. And the more God blesses you with Christ likeness, దేవుడు ఎంతగా మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి ఆశీర్వదిస్తే it will make you more humble. నీవు అంత దీనుడుగా అవుతావు. The more God gives you spiritual fruit in your life, నీ జీవితంలో దేవుడు ఆత్మ సంబంధమైన ఫలాలను ఎంత ఎక్కువగా and ఇస్తుంటే, the more God gives you fruit in your ministry, నీ పరిచర్యలో దేవుడు ఎంత ఎక్కువ ఫలభరితం చేస్తుంటే, maybe hundreds of people are being blessed through you. బహుశా నీ ద్వారా 100 మంది ఆశీర్వదించబడుతున్నారేమో. Should that make you proud or humble? అది నిన్ను గర్వించేటట్లు చేస్తుందా లేకపోతే నిన్ను దీనునిగా చేస్తుందా? Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. You know these trees, say you've all seen mango trees with mangoes on the branches. మీరు మామిడి చెట్లు అన్నిటి చూశారు, వాటి కొమ్మలను చూశారు. If there are many mangoes in a branch, will it be up or down? బాగా ఎక్కువ మామిడి పండ్లు ఒక కొమ్మకుంటే అది బాగా క్రిందకుంటుందా పైకుంటుందా? And if there are few mangoes only, which way will the branch be? లేకపోతే కొన్ని మామిడి పండ్లే ఉంటే ఆ కొమ్మ ఎలా ఉంటుంది? You know the answer. మీకు తెలుసు జవాబు. The more mangoes on the branch, the more the branch hangs down. కొమ్మకి ఎన్ని మామిడి పండ్లు ఉంటే అంత క్రిందకు అది వంగిపోతూ ఉంటుంది. Am I right or wrong? నేను చెప్పేది కరెక్టా కాదా? The branch with no mangoes will be up like this. అసలు ఏ మామిడి పండు లేనిది చాలా నిటారుగా నిలుస్తుంది. What is the parable there? ఏంటి అక్కడ ఉపమానం? What is the message? ఏంటి అక్కడ సందేశం? The more fruit there is in your life, నీ జీవితంలో ఎంత ఫలం ఉంటే the more you will go down and humble yourself. నీవంతా క్రిందకు వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకుంటావు. If you have no fruit in your life, you అసలు will be a proud person. నీ జీవితంలో అసలు ఏ ఫలము లేకపోతే నువ్వు ఎంతో గర్విష్ఠిగా ఉంటావు. That is real godliness. అదే నిజమైన దైవభక్తి, Humility. దీనత్వం.